ఓకే ప్రియులారా, మరి దేవుని యొక్క సమయంలో మనం ఆది కాండాన్ని చదువుతూ ఉన్నాము. ఆది కాండము 12వ అధ్యాయంలో మనం ఉన్నాము. లాస్ట్ సండే మనము ఆది కాండం 12వ అధ్యాయం మీద 2 ప్రసంగాలు జరిగాయి. రెండు జరిగాయి. పోయిన వారం మనము 4వ వచనం దగ్గర ఉన్నాం. మనం 4వ వచనంలోంచి మనం ఏం తీసుకున్నామంటే ఆత్మ సంబంధమైన చూపు, శరీర సంబంధమైన చూపు కదా, అంటే ప్రకృతి సంబంధమైన చూపు, ఆత్మ సంబంధమైన విశ్వాస చూపు. వాటి కొరకు మనం చక్కటి సంభాషణ జరిగింది. ఈరోజు కూడా మరి ఈ 3 వచనాలు, మొదటి 3 వచనాల్లో హెబ్రీ భాషలో 3 పదాలు వాడబడ్డాయి. 3 పదాలు వాడబడ్డాయి. ఆ 3 పదాలు నేను మీకు ఇలా కొద్దిగా చెప్తాను, రాసుకోండి. మొదటి పదం ఏమిటి అంటే 2, 3 వచనాల్లో ఒక పదం ఉంది. అదేమిటి అంటే బరాక్. రెండో కా అంటాం కదా, ఆ కా అన్నమాట కదా, బరాక్ కదా. అంటే పూర్తి కా కాదు, బరాక్ అంటే వేస్తాం కదా. ఓకే, దీనికి అర్థం ఏమిటంటే ఆశీర్వదించుట, ఆశీర్వదించబడుట, ఆశీర్వాదం. బరాక్ అనే హెబ్రూ పదానికి అర్థం ఏమిటి అంటే ఆశీర్వదించుట లేక ఆశీర్వదించబడుట. సో ఎందుకు ఆశీర్వదించబడ్డాము అంటే మనం చెప్పుకున్నాం, ఆశీర్వదించడానికి. చదువు ఎందుకు నేర్చుకున్నావురా? ఇతరులకి నేర్పడానికి. పని ఎందుకు నేర్చుకున్నావురా? ఇతరులకి సహకరించడానికి. ఏదైనా మన దగ్గర ఉంది అంటే దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అంటే అది ఇతరులకి ఉపయోగకరంగా ఉండడానికి. ఇది ఆది కాండము అబ్రాహాము ద్వారా ఈ సమాజానికి లేక ఈ మానవ ప్రపంచానికి దేవుడు నేర్పాలనుకున్న పాఠం. కాబట్టి దీంట్లోంచి మనం ఒక ప్రశ్న ఒకవేళ తీసుకుంటే, నీవు ఆశీర్వదించబడ్డారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదించబడ్డారు. నీ వలన ఎవరికి ఆశీర్వాదము? నీ వలన ఎవరు దీవించబడ్డారు? నీ వలన ఎవరు దీవెనకరంగా మార్చబడ్డారు? నీవు ఎవరికి దీవెనకరంగా ఉన్నావు? చెప్పండి. వచ్చిన అదే. ఒకవేళ అలాగే నీవు కనుక ఉండలేకపోతే నువ్వు ఎవరు అంటే సత్య విరోధివి. ఎవరు? సత్య అంటే దేవుని వాక్యానికి సంబంధించిన వ్యక్తివి కానే కాదు. నీకు దేవునికి ఎలాంటి సంబంధము లేనే లేదు. లోకంలో దీవించబడిన వారు వారి కొరకే బ్రతుకుతారు. దేవునిలో దీవించబడిన వారు ఇతరుల కోసము బ్రతుకుతారు. మనం ఎవరు అంటే ఉత్పత్తి చేసే రైతులము, విశ్వాసాన్ని ఉత్పత్తి చేసేవాళ్ళము, ఆశీర్వాదాన్ని ఉత్పత్తి చేసేవాళ్ళం. రైతులు అంతేగానే అది సాయముతో కూడిన పని. వ్యవసాయము అంటే అది వాళ్ళు చేసే వ్యయమంతా ఇతరులకి సాయం
చేయడం కోసమే దాని వ్యవసాయం అని నామకరణ చేశారు. అంటే వారు ఏదైతే వ్యయం చేస్తూ ఉన్నారో అక్కడ ఆ వ్యయమంతా కూడా ఎవరి కోసం అంటే ఇతరులకే సాయము ఏమండి. మనం స్వార్థపరులు, ఆయన నిస్వార్థపరుడు. రైతు ఎవరు? నిస్వార్థ. తన కోసం ఆలోచించుకోకుండా అందరి కోసం నేను బ్రతకాలి అని సాయం చేసేవాడే వ్యవసాయదారుడు. కాబట్టి ఇది లోకానికి సంబంధించిన మాట అయితే, ప్రభువుకి సంబంధించిన మాట అక్కడ ఏముంది చూడండి. నీవు ఆశీర్వదింపబడి, రెండవది, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప, నీవు ఆశీర్వాదకరముగా, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదేమో. ఏమండి, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను. నీవు అనేకులకి ఆశీర్వాదకరముగా ఉండు. అంతేకాదు ఈ భూమి యొక్క వంశములన్నీ నీ ద్వారా ఆశీర్వదింపబడును, నీ ద్వారా ఆశీర్వదింపబడును. ఈ సత్యాలు మనం తప్పకుండా గ్రహించాలి. ఈ రోజున నీ వలన ఎంతమంది ఆశీర్వదించబడ్డారు, నీవు ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నావు అనే మాట మనము తప్పకుండా ఒక్కసారి ఆలోచన చేద్దాం. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 21వ వచనం. ఆ తరువాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసను. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములని నెరవేర్చువాడని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. ఎవరిని మర్చిపోలేదు? దావీదుని. ఓ కొత్త నిబంధన సంగమా, ఓ క్రొత్త నిబంధన జనులారా, మీరు ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోదు. దావీదు కుమారుడును అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిలో మీ పేర్లు ఉండినట్లుగా మీరు దేవుని జత పనివారిగా, దేవుని సహకారులుగా, ఆనాడు దావీదు ఎలాగైతే దేవుడు హృదయానుసారుడుగా ఉన్నాడో మీరు కూడా అలాంటి వారే దేవుని సన్నిధిలో. ఇది మనం చాలా కుటుంబాలు గుర్తించాలి ఈ మాట. దీన్ని ఏమన్నారు అంటే అండ్ బరాక్ అనేటువంటి హిబ్రూ పదాన్ని ఇక్కడ ఉపయోగించడంలో దాని యొక్క అర్థాన్ని వాళ్ళు ఎలా చెప్తారు. కాబట్టి ఈ రోజున ఎవరి హృదయము, ఎవరి ద్వారా నీవు నడిపించబడుతున్నావు అనేది తప్పకుండా నీవు గ్రహించిన వాడవై ఉండాలి. ఎవరో సలహాలు ఇస్తారు, పక్కింటి వాళ్ళు వచ్చి అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. బైబిల్ చెప్తుందా నిన్ను అలా చేయమని? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడా నీకు అలా చేయమని? కాబట్టి దావీదు తను ఏమి చేసినా ఏమండి దేవుణ్ణి అడిగి చేశాడండి. దేవుని స్తోత్రం కలుగునుగా. అందుగురించి అబ్రహాము కూడా ఏమండి దేవుణ్ణి అడిగి చేసే అనుభవంలోకి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఎందుకు పాస్టర్ గారు మీరు ఎలాగా మాట చెప్తారు అంటే, నేను చెప్పిన మాట కాదు, దేవుడే చెప్పాడు. దేవుడే చెప్పాడు ఏంటంటే, అబ్రహాం ఏ సమస్య వచ్చినా దేవుడితో చెప్పేవాడు, దేవుడికి ఏ సమస్య వచ్చినా అబ్రహాంతో చెప్పేవాడు. అండ్ ఆదికాండం 18వ అధ్యాయం అదే మనం చెప్తాడు. దేవుడి సమస్యనేమో అబ్రహాంతో చెప్తే అబ్రహాం సమస్య కూడా దేవుడితోటి చెప్పాడు. ఇదే అన్యోన్య సహవాసం. అందు గురించి
అబ్రాహాము దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు. మరి మనము అలాగే చేస్తే మనల్ని కూడా ప్రభువారు ఏమన్నారు? మీరు కూడా నా దాసులని చెప్పక మీరు స్నేహితులని నేను మిమ్మల్ని పిలుచుచున్నాను. ఎప్పుడు ఆయన మాట చొప్పున మనం నడుచుకున్న రోజు. అందుకని నా మాటలు మీ యందును మీరు నా యందును నిలిచి ఉన్న ఎడల మీకు ఇష్టమైనది ఏదో అడగండి, మీరు బహుగా అంటే మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు, మీరు ఆశీర్వదించబడతారు, అనేకులకి మీరు ఆశీర్వాదకరంగా. కానీ ఈ సత్యాలు మనం గ్రహించాలి. ఈ సత్యాలు మనం గ్రహించాలి. చదువుతారు ఒకసారి అపోస్తుల మన యోహాను సువార్త 15వ అధ్యాయము. మీకేది ఇష్టమో అడుగుడి, ఇందువలన మీరు నాకు శిష్యులు అగుదురు. మీరు నాకు శిష్యులు అగుదురు. తండ్రి నన్ను ఎలాగో ప్రేమించును, నేను మిమ్మల్ని అలాగునే ప్రేమించుతాను. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. దేని యందు? ఆయన ప్రేమ యందు నిలిచి. అండ్ ప్రేమ యందు నిలిచి ఉండేటంటే అర్థం ఏంటి? అండ్ ప్రేమ యందు నిలిచి ఉండేటంటే అర్థం ఏంటి? చూడండి మొదటి యోహాను రాసిన పత్రిక. ప్రేమ యందు నిలిచి ఉండడం అంటే అక్కడ చెప్తాడు ఆయన. చాలా అమూల్యమైన మంచి మాట. యోహానుకు రాసిన మొదటి పత్రిక 5:3. చూడండి, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవునిని ప్రేమించు. అంటే ఇప్పుడు ఆయన ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకొనడమే ఆయన ప్రేమించడం అంటే. ఆయన వాక్యాన్ని ప్రేమించడమే, ఆయన వాక్యాన్ని జరిగించడమే. అప్పుడే మనం ఎవరిని ప్రేమిస్తున్నాము? దేవునిని ప్రేమిస్తూ ఉన్నాము. కాబట్టి దేవుణ్ణి ప్రేమించువారులారా అంటే వాక్యానుసారముగా ప్రవర్తించువారులారా, అది కదా. కాబట్టి అలా చేస్తే అంట ఆయన ఏమంటాడంటే కింద 15 వచ్చిన 15 దాసుడు తన యజమానుడు చేయని దాన్ని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి తిని. మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకు నువ్వు ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే అది ఆజ్ఞ. అది ఆయన సన్నిధిని మనము చక్కగా. కాబట్టి నీవు ఆశీర్వదించబడింది ఇతరుల ఆశీర్వాద కొరకే కానీ అది నీ కొరకు మాత్రమే కాదు. ఒకేలా అదే కనుక జరిగితే, అలాగే కనుక నిలిస్తే అది ఎన్నటికీ అది ఆశీర్వాదకరంగా ఉండదు. అది నీకు ఉరియే, వాస్తవంగా అది ఉరియే. కీర్తనాకారుడు అంటాడు, ఇదిగో ఆయన 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 వారికి కోరినది ఆయన వారికి ఇచ్చును కానీ ఏమండి తుదకు అది వారికి ఉరిగా మారెను. దేవుడికి మొరపెట్టారు, ఇచ్చాడు. అరే బాబు మీరు ఆశీర్వదించబడండి, ఆశీర్వాదంగా ఉండండి ఇచ్చాడు. కానీ వాళ్ళు అలా ఉండలేని దాన్ని బట్టి అది వారికి ఉరిగా మారేను. అండ్ 106వ కీర్తన ఒక్కసారి అండి.
శోధించేది. చూడండి, వారి కోరినది ఆయన వారికి ఇచ్చేది, ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలగజేశాడు. చూసారా, ఈ రోజున ఏది కావాలని నువ్వు కోరుకుంటున్నావో దేవుడు ఇచ్చే దేవుడే. దేవుడు ఇవ్వని దేవుడు కాదు. కానీ అది నీకే కాదు, అది నీ నుంచి ఇతరులకి కూడా ఆశీర్వాదకరంగా, అది నీ కొరకే కాదు, అది నీ నుంచి ఇతరులకి ఆశీర్వాదకరంగా వెళ్ళాలి. నువ్వు విస్తారముగా విత్తిన వారు విస్తార పంట, కొంచెముగా విత్తిన వారు కొంచెమే. అది దేవుని కృపైనా కావచ్చు, దేవుని ఆశీర్వాదమైనా కావచ్చు, దేవుని రక్షణ అయినా కావచ్చు, అది ఏదైనా సరే నువ్వు కొంచెముగా విత్తావా కొంచెమే, విస్తారముగా విత్తావా విస్తారముగా. అది నీ పిల్లల తరము అన్నాడు ఆయన. ఈ రోజున ఏదైతే మనం ఇరిగిపోతున్నామో దేవుని మందిరంలో, అది నీతో ఎండను ఎప్పుడు అనుకోకండి. ఈ భక్తి ఇప్పటికి దానికి కాదు. తిమోతికి రాసిన పత్రిక, మొదటి తిమోతికి రాసిన పత్రిక చూడండి, ఆయన చెప్పాడు చాలా. పౌలు గారు అంటారు 4:8, శరీర సంబంధమైన సాధకము, చూడండి, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు, చూడండి, రాబోవు జీవ విషయముల వాగ్దానముతో కూడినైనందున అది అన్ని విషయములలో, దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈరోజు మనం దేవుని కొరకు పడే కష్టాలు, పాటలు, నిందలు, అపనిందలు అన్నీ ఈరోజు మనకు కొద్ది కష్టంగా అనిపించవచ్చు. కానీ అబ్రాహాం విశ్వాసం ఏమిటి అంటే, దేవుడు వాగ్దానం చేస్తాడు, ఏ అబ్రాహామా, నిన్ను పిలిచింది, నిన్ను ఆశీర్వదించింది. ఎందుకోసం అంటే, ఒకటి, నీవు దీవించబడాలి, నీ ద్వారా ప్రపంచమంతా దీవించబడాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏంటి తనకు దీవెన అంటే, ఆయనకు 3 దీవెనలు ఇచ్చాడు. ఒకటి, ఆయన గుడ్డితనముతో ఉన్నటువంటి తన జీవితాన్ని మొట్టమొదట నీ సంతానము ద్వారా అన్నాడు. ఏంటండి? నీ సంతానము ద్వారా ఒక దేశాన్ని నేను నిర్మిస్తాను అన్నాడు. ఒకటి సంతానం. ఈ రోజున ఒకే ఒక కుమారుడు పుట్టాడు ఇస్సాకు ఆయనకి. ఆ ఒక్కడు నెరవేర్చడే లేదా? ఒకప్పుడు కనాను దేశము, ఈ దేశాన్ని నేను నీకు ఇస్తాను అన్నాడు. 430 సంవత్సరాల తర్వాత ఆ దేశాన్ని వాళ్ళకి ఆయన ఇచ్చేసాడు. వాగ్దానం నెరవేర్చాడా లేదా? నెరవేర్చాడు. అంతేకాదు, మీరు ప్రపంచానికి ఆభరణమై ఉంటారు అన్నాడు. అదే రీతిగా ఇప్పుడు ఏ దేశం వెళ్ళిన యూదుల కంటే గొప్ప జ్ఞానులు ఈ సృష్టిలో ఇంకెవరూ లేరు. మీరు ఏ దేశమైనా వెళ్ళండి, కారణం ఏంటంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం. అని దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చాడు ఆయన. ఆ 3 వాగ్దానాలు కూడా ఆ వంశీకులు వారు పొందుకున్నారు. అంతేకాదు, మరొక చివరి వాగ్దానం ఏంటంటే, నీ సంతానము వలన ప్రపంచములను వంశములన్నీ, ప్రతి భాష మాట్లాడు వారందరూ కూడా ఆశీర్వదించబడతారు. యేసుక్రీస్తు ప్రభువుల వలన, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు నామము వలన ప్రపంచ దేశములున్న ప్రతి జాతి, ప్రతి భాషలు మాట్లాడే వారందరూ కూడా ఈ రోజున ఆశీర్వాదము నెరవేర్చడా లేదా? ఇంకా నెరవేరుస్తూ ఉన్నాడా లేదా? అంతేగాని వాగ్దానములన్నీయు నెరవేర్చువాడవు నీవే. ఆయన నమ్మదగిన దేవుడు, వాగ్దానాలన్నీ నెరవేర్చగలిగిన దేవుడు. ఆయన వాగ్దానం చేసి నా వల్ల అవడం లేదని పారిపోయే దేవుడు కాదు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన వాగ్దాన పూర్ణుడు, వాగ్దానములు నెరవేర్చే దేవుడు. కానీ అబ్రహాము పక్షముగా ఆయన ఎంత గొప్ప.
కాబట్టి మనం చేసే ఈ భక్తి ఇప్పటి మట్టికే కాదు, రాబో కాలంలో నీ పిల్లల తరము వరకు ఈ భక్తి వారిని ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఈరోజు ఏదైతే ఒక పునాది వేసావో ఆ పునాది మీద అలా లేర్లు కట్టబడతాయి. ఏదైతే ఒక విత్తనం వేసావో అది కొమ్మలు రెమ్మలు వేసి ఫలాలు తరాలు ఆ ఫలాలు అనుభవిస్తూనే ఉంటారు. ఈరోజు అది క్రైస్తవ్యం. పిల్లారా, ఈ భక్తి ఇప్పటి జీవం మట్టికే కాదు, రాబోవు కాలములో ఆ పరలోక రాజ్యంలో నువ్వు చేరి అక్కడ కూడా ఈ భక్తి యొక్క ఆనవాళ్ళు కనబడుతుంది. కాబట్టి ఈ భక్తి కోసము ఏమండి వస్త్రహీనులైపోయారు, ఈ భక్తి కోసము కరువు అనుభవించారు, ఈ భక్తి కోసము సమాజాన్ని విడిచిపెట్టేశారు, ఈ భక్తి కోసము ఏమండి కుటుంబాలను విడిచిపెట్టేశారు, ఈ భక్తి కోసం సర్వాన్ని కోల్పోయారు. వాళ్ళు ఈ భక్తి కోసం తమ ఆస్తుల్ని చిలాపింకులుగా వదిలేసుకున్నారు. ఈ భక్తి కోసం కారణం ఏంటంటే వాళ్ళు గ్రహించారు ఈ భక్తి ఇప్పటి మట్టికే కాదు, రాబోవు నీ భవిష్యత్ కాలం అంతటికి సరిపడిన భక్తి ఇప్పుడే నువ్వు చేసుకోవాలి. అంతేగాని ఆదివారం వచ్చామా గంట కనబడ్డామా కాదు, శుక్రవారం వచ్చామా గంట కాదు. నిరంతర కొనసాగించబడే భక్తి. కాబట్టి పిల్లారా, ఏదైతే ఈ రోజున భక్తి విషయంలో నిర్లక్ష్యపరులుగా ఉంటున్నారో నష్టపోతారు సుమా, నష్టపోతారు. ఒక రోజున సిగ్గుతో తలదించుకునే ఒక రోజు ఉంది మన ఎదుట. ఆ రోజు అయ్యయ్యో ఎంత అన్యాయం చేసుకున్నాను నా జీవితానికి నేను అని గుండెలు బాదుకునే ఒక కాలం ఉంది. ఆ రోజు చాలా మనం ఇరుకులో పడిపోతాం, చాలా కేకలు వేసేస్తాం అక్కడ. కాబట్టి ప్రియులారా, జాగ్రత్త సుమా. నీవు దీవించబడింది ఇతరులు నీ ద్వారా దీవించబడ్డారు. రెండో మాట చూడండి, ఆదికాండము 12 మొదటి వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల వద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి. రెండో మాట ఏంటి? బయలుదేరి అంటే నువ్వు వెళ్ళు, నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళు. కాబట్టి పలాక్, దీన్ని ఏమన్నారంటే పలాక్ అంటే వెళ్ళుట. ఎలా వెళ్ళాడు? ఏమండి? హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంది 11:8. చూడండి, ఒకసారి చదువుతారా? హెబ్రీలకు రాసిన పత్రిక 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి ఏంటంటండి? స్వాస్యముగా పొందనై ఉన్న ప్రదేశముకు బయలు. మరి ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక ఇదండి. ఈ మాట కావాలి మనకి. ఈ రోజున విశ్వాసము అంటే నీకు అన్ని ముందు పెడితే ఇదా అంటాం. అసలు అబ్రహాము ముందు ఏం పెట్టలేదు దేవుడు. అబ్రహాం విశ్వాసం అలాంటిది కాదు. కన్నవారిని విడిచిపెట్టాడు, ఉన్నవారిని విడిచిపెట్టాడు, స్థాన బలాన్ని విడిచిపెట్టాడు, అన్నీ విడిచిపెట్టాడు. చివరికి తన తమ్ముడు కుమారుడైనటువంటి లోతుని విడిచిపెట్టాడు, అందరినీ విడిచిపెట్టాడు. తను ఒంటరివాడు అయిపోయాడు. దేవుడు ఎక్కడ పొమ్మంటే అక్కడికి వెళ్ళపోయాడు. విశ్వాసం. కారణం ఏంటంటే పిలుపు దేనికోసం అంటే ఈ లోకంలో అందరూ తన మాట వినాలి రూలు ప్రకారంగా. కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టి నిన్నే ఎందుకు పిలిచాడంటే నువ్వు ఆయన మాట వింటావు అని. దేవుని స్తోత్రం చెప్పాలి. ఎవరు చెప్పాలి ఆ మాట? వినేవాళ్ళు చెప్పాలి. మీరు అందరూ ఆయన మాట విన్నారా? దేవుని స్తోత్రం ఎవరు చెప్పాలి?
ఎన్నివాళ్ళు చెప్పాలి, మరి ఎన్నోళ్ళు ఎందుకు చెప్పారు? ఇప్పుడు అబ్రహాం చెప్పిన మాటే మనతో చెప్పాడే లేదా దేవుడు? మత్తయి సువార్త 8:19 ఏమన్నాడు? మీరు వెళ్ళండి. ఏమన్నాడు? మీరు వెళ్ళండి. అబ్రహాం వెళ్ళి ఈ లోకమంతటికి ఆశీర్వాదకరంగా మారిపోయాడు. మరి మనల్ని కూడా వెళ్ళమన్నాడు కదా. చదువుతారా మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయండి. మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. కాబట్టి ప్రియులారా, మరి చేశారా? అబ్రహాం చేశాడు. మరి మీరు చేశారా? కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. త్వరగా మనం సువార్త ప్రకటించాలి. అలా సువార్త ప్రకటించి ఆయన కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో ఏమండి వారిని ఏమండి అంటే ఫలవత్తమైన స్థలము అని అర్థం. కానీ మనము అడుగుపెట్టే స్థలం ఏంటంటే మహిమాన్వితమైన స్థలం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మీ హృదయములు కలవరా? ఎందుకు కలవరము? నువ్వు సువార్త ప్రకటించడం లేదు, ఆత్మీయ భారం లేదు, సంఘమైన బాధ్యత లేదు, మనిషి అనేది నీకు లెక్క లేదు, నీ పొరుగు వారి వల్ల ప్రేమ లేదు. ఏమండి ఎంత రెస్పాన్సిబిలిటీ దేవుడు నీకు అప్పగించాడు. ఎంత రెస్పాన్సిబిలిటీగా మనం బ్రతకాలి ఈ భూమి మీద. ఏమండి ఎవరు నాకు లెక్కలేదంటే అసలు నువ్వు క్రైస్తవ వ్యక్తివే కాదు. ఆ మాటకు వస్తే అసలు దేవునికి నీకు ఏ సంబంధమో లేదు. కానీ నా ఆశ ఏంటంటే మీరందరూ రావాలని పరలోకం, అక్కడ మీరందరూ నాకు కనబడాలని నా ఆశ. ఏమండి ఇద్దరికే అంత గొప్ప అండి. ఇంతమందిని తీసుకెళ్తే ఇంకెంత బహుమతి నాకు ఇస్తాడు ఆయన. కానీ అలా అండానికి ఆ దైవచంద్రుడు అలా అండానికి కారణం ఏంటంటే 30 లక్షల మంది బయలుదేరారు, కానీ ఇద్దరే లోపలికి ప్రవేశించారు. కనాను ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి కనానికి 30 లక్షల మంది వచ్చారు. ముసలోళ్ళు అయితే, పిల్లలైతే, పెద్దలైతే, ఎవరైతే. కానీ ఎంతమంది ప్రవేశించారు? కాలేబు, యెహోషువ ఇద్దరే. కాబట్టి ఆ ఇద్దరిని ఒకవేళ తీసుకెళ్ళగలిగితే బల నమ్మకమైన దాసుడా అంటాడేమో ఒకవేళ. ఏమండి మరి ఉన్నోళ్ళ పరిస్థితి ఏంటో మీరే ఆలోచించుకోవాలి. అండ్ దయించి ఈ మాటలు మిమ్మల్ని కొద్దిగా నొప్పించాలని నేను కొద్దిగా పదప్రయోగం చేశాను. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో చాలా అమూల్యమైన మాట చెప్పాడు ఆయన. ఏమన్నాడంటే, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు చూడండి 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 12:5. నా కుమారుడా, ప్రభువు చే శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగుపోక, ప్రభు తాను ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించిన ఆయన హెచ్చరికను మరిచితిరి. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగాను మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కాబట్టి ఈ రోజున దేవుని శిక్ష నీ పైకి రాని, దేవుని గద్దింపు నిన్ను ఏలని, దేవుని యొక్క శిక్ష నీ కుటుంబం మీదకి దిగిరాని, అది నీకు ఆశీర్వాదమే. అది నీకు నష్టం కాదు, అది నీకు క్షేమమే. కుమారుని శిక్షింపని తండ్రి ఎవడు? అండ్ ఏ తండ్రి అండి తన కుమారుడు నాశనం అయిపోవాలని శిక్షిస్తాడు? ఏ తండ్రి అండి తన కుమార్తె నాశనం అయిపోవాలని శిక్షిస్తారు? అలా శిక్షిస్తారండి ఎవరైనా?
ఒక మనుషుడికే ఎంత జ్ఞానం ఉంటే ఆ మనుషుని సృష్టించిన దేవుడు ఎంత జ్ఞానవంతుడైన. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యాన్ని తృణీకరించుకుంటూ దాటుకుంటూ ఒకవేళ నువ్వు నేను వెళ్ళిపోవచ్చు, కానీ ఒకరోజు వీటన్నిటికీ సమాధానం చెప్పవలసిన ఒక రోజు నీ ముందు ఉంది. ఆ రోజు నువ్వు ఎదుర్కోలేవు, ఆ రోజు నువ్వు ఎదుర్కోలేవు. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో జాగ్రత్త సుమా. ప్రభు దాసుడిగా మీ పాదాలు పట్టుకుని మిమ్మల్ని వేడుకుంటున్నారు. నరకాన్ని ఎవరు భరించలేరు, దయించి ఆ నరకపు వేడిని సహించలేరు. ఆ నరకపు వేదన మీరు ఊహలో కూడా మీరు భరించలేరు. అంత భయంకరమైన స్థలం అది. అక్కడికి ఎవరు వెళ్ళకూడదని ఏమండి సర్వజ్ఞాని అయిన దేవుడు, సర్వవ్యాప్తి అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, బలవంతుడైన దేవుడు దాసుని రూపము ధరించుకొని శిలువ మ్రాడు పైన ఆయన 2 చేతులు 3 మేకులు పీక్కోలేని శాతగాని సన్నాసులందరూ కూడా మాట్లాడడానికి కూడా స్థలం ఇచ్చినటువంటి ఆ మహాదేవుడు ఎందుకు పీక్కోలేదో తెలుసా? ఆ స్థలానికి నీవు నేను వెళ్ళకూడదని. నీవు నేను వెళ్ళకూడదు. ఆ స్థలం ఎవరు భరించలేని స్థలము. ఎవరు ఊహ కూడా, ఆ ఒక ఊహ కూడా వారి హృదయంలో ఉండకూడనటువంటి స్థలం అది. అంత భయంకరమైన స్థలంలోకి ఎవరు వెళ్ళకూడదని ఆయన నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి ఈ రోజున ఆ ప్రాణాన్ని, ఆయన రక్తాన్ని, ఆయన గాయాన్ని రేపుకుంటూ ఆ రక్తపాత్రని తన్నుకుంటూ ఒకవేళ నువ్వు ముందుకెళ్ళిపోతే దానికి నీవే ఉత్తరవాది, దానికి నీవే ఉత్తరవాది. కాబట్టి నేను చెప్పవలసిన మాట చెప్పేశాను, కానీ లోబడాలా తృణీకరించాలనేది అది నీ ఇష్టమే. లోబడ్డావా? ఆయన తండ్రి, నీవు కుమారుడవు, నీవు కుమార్తెవు. ఆయన నీ తండ్రి, ఆయన నిన్ను శిక్షించాడు, ఆయన నిన్ను గద్దించాడు, ఆయన నిన్ను హెచ్చించాడు. ఇదిగో నీ కొరకు సిద్ధపరచబడిన ఆ స్థలంలో ఒక రోజు వచ్చి ఆయన నిన్ను తీసుకుపోతాడు. కానీ ఆయన నన్ను విడిచిపెడతాడేమో, కానీ లోబడిన నిన్ను మాత్రము విడిచిపెట్టాడు సుమా. ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ఎవరిని విడివడు, ఎడబాయిన ఉన్నాడు. కాబట్టి ఆ మహాదేవుని యొక్క ప్రేమను చులకనగా తీసుకో, వెరితనంగా చూడదు. ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు, ఆయన గొర్రె కాదు, ఆయన యోధా గోత్రం సింహంగా రాబోతూ ఉన్నాడు. ఆయన బలము ఎదుట, ఆయన గాండ్రింపు ఎదుట ఏ రాజ్యము నిలవలేదు, ఏ వ్యక్తి నిలవలేదు, ఏ సింహాసనము నిలవలేదు. ఆయన యోధా గోత్రం సింహముగా రాబోతూ ఉన్నాడు. జాగ్రత్త సుమా, భయపడదాం, లోబడదాం, ఆయనకి మనముగా అప్పగించేసుకుందాం, మోకరిందాం. నా కోసమే